మేడం ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసం చెప్పండి. వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే అనమాట. మనం చూసాము అంటే 8th హౌస్లో రాహు ఉన్నారు, 9thలో ఏమో శని ఉన్నారు. ఏదైనా కొంతవరకు ఏంటంటే సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళు చేసే పనిలో వీళ్ళు అనుకున్న రీత్యా వాళ్ళు రీచ్ అవ్వకపోవచ్చు. అదే రాబడి కూడా కొంచెం తక్కువ ఉండే పరిస్థితి ఈ నెలలో మనకి కనిపిస్తోంది. మార్స్ కూడానే ఉన్నారు, డెబిలిటేషన్ మోడ్లో ఉన్నారనమాట. ఆయన 7th సెకండ్ హౌస్కి మూవ్ అవుతున్నారు. అది కూడా ఏంటంటే కేతు సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక మార్స్ కేతు అనేది అంత మంచి కాంబినేషన్ కాదు. సో కొంతవరకు బిజినెస్ పీపుల్కి, అలాగే ఏంటంటే మనకి కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంతవరకు ఆబ్స్టకల్స్ అంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, అలాగే వాళ్ళు అనుకున్నది సాధించకపోవడం, అంటే ఏంటి ఒకటి టార్గెట్ పెట్టుకునేది సాధించకపోవడం, దానికన్నా కొంచెం తక్కువ రావడం అనేది ఈ నెలలో మనకి కనిపిస్తోంది అనమాట. 9th శని ఉన్నారు కనుక తప్పక ఏంటంటే ఆయన పని చేయిస్తాడు, కర్మ చేయిస్తాడు తప్పక. సో వీనస్ కూడా ఏంటంటే 10th హౌస్ అంటే 11th లాడేమో 10thలో ఉన్నాడు కనుక కెరియర్కి మాత్రం అంటే ఉద్యోగ రీత్యా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, కానీ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో 12th మనకి జూపిటర్ ఉన్నారు కనుక తప్పక ఖర్చులు అనేవి విపరీతం ఉంటాయి, ఎస్పెషలీ కుటుంబ రీత్యా. అండ్ ఆల్సో ఏంటంటే మనకి పెద్దల హెల్త్, లేకపోతే పిల్లల హెల్త్, పిల్లల్ని సెటిల్ చేయడం, అలాంటి ఖర్చులన్నీ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే పిల్లలు ఎవరైనా దూరపు దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఖర్చులు అధికం, శ్రమ అధికం. అంటే పేరెంట్స్కే కదా మరి శ్రమ, ఖర్చులన్నీ కూడా వాళ్ళే పెట్టవలసి వస్తుంది. సో శ్రమ కూడా చాలా అధికం కనిపిస్తుంది అనమాట. అలాగే ప్రాపర్టీ విషయానికి వస్తే కనుక కొన్ని ఇబ్బందులు ప్రాపర్టీ విషయంలో కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కాకుండా అంటే మైండ్ యాంగ్జైటీ, వర్క్ ప్రెషర్ ఉండడం, ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే శ్రమ పడడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ నెల కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే 2nd కేతు ఉన్నారు కనుక వాళ్ళకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఎడబాటు రావడం కానీ లేకపోతే విభేదాలు రావడం, అంటే సన్నిహితంగా అంత ఎక్కువ సన్నిహితంగా ఉండడం కానీ కనిపించట్లేదు ఈ నెల అంతాను. అండ్ ఆల్సో ట్రావెలింగ్లో ఉన్నవాళ్ళు, అంటే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడతారు. అంటే ఏంటి పేపర్స్ లేకపోతే డిలే అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళకి మాత్రం శుభ సూచనలు. అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం అనేది లేకపోతే ఎవరికైనా ఇవ్వడం అనేది కనిపిస్తోంది. అలాగే లోన్స్ వీళ్ళు ఎవరి దగ్గరైనా తీసుకుంటే కనుక అది టైంకి ఇవ్వకపోవడం అనేది కనిపిస్తుంది. అంటే ఇంకా లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మండే రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే సండే ఏంటంటే ఆదిత్య హృదయం కంటిన్యూస్గా చదువుకోవడం హెల్త్ రీత్యా, ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అనే అనిపిస్తోంది. సో ఖర్చులు కూడా అవుతాయి అని చెప్పాను కనుక తప్పక హెల్త్ చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆదిత్య హృదయం చదువుకోవడము, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. కలర్స్ విషయానికి వస్తే కనుక సాఫ్రాన్ కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ కానీ, అది టువర్డ్స్ వెళ్ళే గోల్డ్ అంటూ ఉంటాం కదా, ఆ కలర్ రెడ్, గోల్డ్, ఆరెంజ్, ఆ షేడ్స్ చాలా బాగుంటుంది. సో ఆన్ సండేస్ ధరించుకుంటే ఇంకా మంచిది. అలాగే ఏంటంటే గుళ్ళో కూడా మనం ఒక సాఫ్రాన్ ఫ్లాగ్ అనేది దానం కింద ఇవ్వచ్చు, లేకపోతే కట్టచ్చు కూడా అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు. పరిహారాలు చెప్పారు, పాటించే ప్రయత్నం చేయండి. పరిహారాలు చేసే ముందు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.